వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే విషయంపై ఇవాళ చర్చ జరుగుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్లే క్రమంలో రెండు పార్టీలు రెండు రకాల వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా మొదటిది టీడీపీ పార్టీ పాపం పండింది, గతంలో తను చేసిన నేరాలు కానివ్వండి, తను చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆ పాపం పండే ఇవాళ పోలీసుల కస్టడీలో తను ఉన్నారంటూ మాట్లాడుతుంటే, మరోవైపు వైఎస్ఆర్సీపీ మాత్రం చాలా క్లియర్గా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగం తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే గతంలోనే ఏదైతే కేసు నమోదు చేశారో దానిపైన మేము ముందస్తు బెయిల్ ఉంది, ముందస్తు బెయిల్ ఉన్న నేపథ్యంలో అది కాకుండా ఒక కొత్త కేసును తెరపైకి తీసుకొని వచ్చి ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో సత్యవర్ధన్ని ఆయన బెదిరించారని చెప్తున్నారు, కానీ వీళ్ళే బెదిరించి ఇప్పుడు కేసు మరొకసారి పెట్టించారని ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి వల్లభనేని వంశీ మీద ఉన్న కేసు ఏంటి, ఇవాళ అరెస్టు గల కారణాలు ఏంటి, ఈ కారణాల నేపథ్యంలో దాన్ని నిజంగానే రాజకీయ కక్ష సాధింపు చర్యగా చూడాలా, లేకపోతే ఏదైతే చట్టం తన పని తాను చేసుకుపోతుందో అలానే చూడాలనే విషయంపైన ఇవాళ మనము చర్చను ప్రారంభించాం. చర్చలో మనతో పాటు జాయిన్ అయ్యారు ముప్ప అంకం చౌదరి గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే సూర్యదేవర లత గారు కూడా మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. మొదటగా అంకం చౌదరి గారి దగ్గరికి వెళ్తే, అంకం చౌదరి గారు, ఇక్కడ రెండు వర్షన్స్ ఇద్దరు వినిపించే ప్రయత్నం చేస్తారు. ఓవరాల్గా చూస్తే ఎందుకు అరెస్టు చేసే పరిస్థితులు కల్పించడానికి కారణాలు ఏంటి, అందులో ముఖ్యంగా చూస్తే మొదటి నుంచి టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి, దానికి సంబంధించి ముందస్తు బెయిల్ ఆల్రెడీ ఉంది, కానీ కొత్త కేసును ఒకదాన్ని తీసుకొచ్చారు, అవసరం లేని సెక్షన్లు పెట్టి మరి ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు అని వైసీపీ వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఆబ్వియస్లీ టీడీపీ పార్టీ ఒకటే మాట చెప్తుంది, పాపం పండింది, గతంలో ఆయన చేసిన నేరాలు కానివ్వండి లేకపోతే ఆయన చేసిన కార్యక్రమాలకి ఇది ఎక్స్టెన్షన్ అనే టైప్లోనే మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు సార్? ముందుగా మీకు బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, అలాగే సూర్యదేవర లత గారికి, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం అండి. ఎస్, ఇది కక్షపూరితమా అని చెప్పని వైసీపీ వాళ్ళు అంటారు, లేదు పాపం పండిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు. సహజమేది, ఏ పార్టీలకు ఆ పార్టీలు సమర్థించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాయి, అందులో తప్పు కూడా కాదు ఈరోజు. ఎందుకంటే సిద్ధాంతపరంగా ఉన్న పార్టీలు కనుమరుగైపోతూ ఉన్నాయి, రాజకీయ అవసరాలు మాత్రమే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు కాబట్టి ఈరోజు వాటి గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు, తప్పులేదు. కానీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఒకసారి చూసుకుంటా ఉంటే గన్నవరంలో పార్టీ ఆఫీస్ దహనం కావచ్చు, అలాగే వాళ్ళ మీద దాడులు కావచ్చు, ప్రత్యక్షంగా కూడా ఉన్నాయి. ఇంకా ప్రజలు అంత త్వరగా మర్చిపోలేదు, ఎన్నికల ముందే కదా జరిగింది అది, వాటి గురించి ఇంకా ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి అవి జరగలేదని చెప్పుకునే అవకాశం అయితే లేదు ఇక్కడ. దానికి సంబంధించినటువంటి సాయివర్ధనం ఆ రోజు ఇతన్ని 71వ ముద్దాయిగా, మిగిలిన వాళ్ళందరి మీద కేసు పెట్టడం కూడా జరిగింది. ఇతను 71వ ముద్దాయి. ఆ రోజు వాస్తవంగా చూసుకుంటా అంటే అది దొమ్మి కేసు కింద వెళ్ళిపోయేది. ఓకే, అది పెద్దగా ప్రభావం పెద్దగా ఉండేది కాదని అయితే నేను అనుకుంటున్నా వంశీ సంబంధించి. ఇప్పుడు తన పోయి తానే తవ్వుకున్నాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఈరోజు అతని మీద పెట్టినటువంటి కేసులు సంబంధించుంటే 140 అది సెక్షన్ 1 కింద చూసుకుంటా ఉంటే చాలా అతన్ని ఇబ్బంది పెట్టేది, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈరోజు అతను కిడ్నాప్ చేశాడు, లేదంటే భయపెట్టాడు, ప్రలోభ పెట్టాడు, ఈ 3 అంశాలు కూడా దాంట్లో చూపించారు. మామూలుగా రేపు సంబంధించి 20వ తారీఖు నాడు అతను బెయిల్ సంబంధించిన ఆ విచారణ కూడా వస్తూ ఉండేది. ఈ క్రమంలో ఈ జరిగిన దానికి గతంలో ఇప్పుడు ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే, వంశీ అనే వ్యక్తి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇదే నియోజకవర్గంలో మూల్పూరి సాయి కళ్యాణి అని చెప్పనే ఒక మహిళ పోస్ట్ పెట్టినందుకు ఆ రోజు ఏకుందాన ఇంటికి వెళ్ళేసి కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆ అమ్మాయిని దారుణంగా తీసుకుని వెళ్ళారు. రైట్, అది ఆ రోజు వాళ్ళు ప్రవర్తించిన తీరు, గత ప్రభుత్వం ప్రవర్తించిన తీరు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ చూసుకుంటా ఉంటే రఘురామకృష్ణరాజు గారిని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏ విధంగా తీసుకెళ్లారో ప్రపంచానికి అందరికీ తెలుసు. మరి ఈరోజు ఇదే వంశీని ఏ విధంగా తీసుకెళ్లారో ఒకసారి కనుక పరిగణలో తీసుకుంటా ఉంటే అప్పటి వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది, ఇప్పుడు వీళ్ళు ప్రవర్తించిన తీరు ఎలా ఉందనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది. అంటే ఇక్కడ కక్ష సాధింపు అనే దానికంటే కూడా చట్టం తన పనుదానం చేసుకునే దాంట్లో అనవసరంగా తొందరపడి ఇప్పుడు అతను బయటికి రాలేని విధంగా ఈరోజు ఇరుక్కుపోయాడు వంశీ అనేది మాత్రం నిస్సందేహంగా నేనైతే చెప్పగలను. రైట్, ఒకసారి ముప్పాళ్ళ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్దాం. సుబ్బారావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్.
ఇవాళ అంటే లీగల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు నిజంగానే A71 అనే కేసు నుంచి A1కు తీసుకురావడానికి మొత్తం ఒక మంత్రాంగాన్ని నడిపించారు. ఆయన కేసు విత్డ్రా చేసుకున్నది ఆయన సొంతంగా విత్డ్రా చేసుకుంటే దాన్ని కాస్త ఇవాళ కిడ్నాప్ కేసు కింద ఆయన్ని బెదిరించి ఆ కేసుని విత్డ్రా చేసుకునే స్థాయికి తీసుకెళ్లారు అనే విధంగా ఒక కేసుని కట్టారనేది వైసీపీ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి ఏంటి అసలు అంటే ఆయన మీద పెట్టిన సెక్షన్స్ ఏంటి, ఆ సెక్షన్స్కి సంబంధించి 7 సంవత్సరాల పైగా శిక్ష పడుతుంది కాబట్టి ఇప్పుడు రిమాండ్కి వెళ్ళబోతున్నారు అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఏంటి ఆ సెక్షన్స్ ఏంటి, దాని మీద ఉన్న సివియారిటీ ఏంటంటారు? దానికి ముందుగా అండి అసలు కోర్టుకు వచ్చాడు, ఆ కంప్లైంట్ మీద ఎఫిడవిట్ విత్డ్రా చేసుకున్నా అని చెప్పాడు, కేసు ఎత్తేసారనేది బండపూతు. కంప్లైంట్ అనేది టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగిందనేది వాస్తవం. బస్సు కారు తగలబెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారనేది వాస్తవం. దానికి సంబంధించిన చిత్రాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. దాడికి డినైల్ లేదు. ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫీసులో ఉన్న కుర్రవాడు కాబట్టి ఆయన ఫిర్యాదు ఇచ్చాడు. చట్టం ఏం చెప్తుందంటే కరెక్ట్గా ఎవరైనా ఫిర్యాదు ఇవ్వచ్చు, ప్రత్యక్ష సాక్షి ఇవ్వవలసిన అవసరం లేదు. కాబట్టి దాని మీద SC/ST కేసు పెట్టారు. ఆ కుర్రోడు మీద దౌర్జన్యం జరిగిందని, ధ్వంసం జరిగినట్టు దీని మీద కేసులు నమోదు చేశారు, సరిపోయింది. కానీ అది ఎప్పుడు ఉపయోగపడితే ఆయన నిజంగా కనుక తిరిగిపోతే సాక్షి ఆయన బోనెక్కినప్పుడు బోనెక్కి సాక్ష్యం చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు SC/ST యాక్ట్ మాత్రం పక్కకి వెళ్ళిపోద్ది, మిగతా అఫెన్స్ అంతా పక్కకి వెళ్ళిపోదు. కాబట్టి మరి ఎవరు సలహా ఇచ్చారో, ఏం చేశారో, ఎందుకు అలా చేశారో నాకు తెలియదు. కానీ అదైతే నిరర్ధకమైనటువంటి ప్రయత్నం. ఆ నిరర్ధకమైనటువంటి ప్రయత్నం తీసుకెళ్లిపోవటం, బెదిరించటం, చంపుతానని చేయటం, లేకపోతే నువ్వు అలాగే ఎఫిడవిట్ ఇమ్మని చెప్పేసి అని ఒత్తిడి తీసుకురావడం అనేది ఒక తీవ్రమైన నేరం. ఆ నేరం ప్రకారం సెక్షన్ 140 కింద పెట్టారు. కిడ్నాప్, అక్రమ నిర్బంధం, ఆ నిర్బంధం ద్వారా ఈ కార్యక్రమాలు, దానికి దాదాపుగా జీవిత ఖైదు వరకు విధించడానికి అవకాశం ఉంది, జరిమానా విధించవచ్చు. రెండోది క్రిమినల్ ఇంటిమిడేషన్, భయకంపితులను చేయటం, అతన్ని ఒక భయానక వాతావరణంలో కల్పించటం, దానికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేయచ్చు, జరిమానా విధించవచ్చు. సరే, ఇంకా చిన్న కేసులో 140 అనేది 140 కాదు 308 అనేది చాలా చిన్న సెక్షన్, దానికి 2 సంవత్సరాల జైలు శిక్ష. SC/ST కేసుకు వచ్చేటప్పటికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడింది. అయితే ఇక్కడ ఈ సెక్షన్లో ఎందుకు చెప్పాను, ఎందుకు వివరించాను పనిష్మెంట్ అని అంటే, కామన్గా అర్నేష్ కుమార్ అనేటువంటి ఒక సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది ఏంటంటే 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే నేరాల్లో 41A నోటీస్ ఇవ్వాలి, అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పింది. కాబట్టి ఇక్కడ మోర్ దాన్ 7 years పనిష్మెంట్స్ స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి 41A నోటీస్ ఇవ్వవసరం లేదు, అరెస్ట్ సమాచారం చెప్తే చాలు, నీ మీద ఈ సెక్షన్స్ ఉన్నాయి, ఈ ఫిర్యాదు ఉంది, నేను అరెస్ట్ చేస్తున్నా అని తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఒకటి చూడాలి, గతంలో అరెస్టు విధానము, ప్రస్తుత అరెస్టు విధానము, ఇక్కడేమి ఒక 100 మంది పోలీసులు వెళ్ళిపోయి వంశీ గారి ఇంటి మీద దాడి చేసి తీసుకురాలా. లిమిటెడ్గా మెంబర్లు వెళ్ళారు, నీ మీద కేసు ఉందన్నారు, సరే ఆయన హంగామా చేయబోయారని చెప్పేసి వస్తుంది వార్తలు చేస్తే దాని మీద తీసుకొచ్చి లోపల పెట్టారు, తీసుకొచ్చారని చెప్తుంది. ఇక్కడ ఒకటేంటంటే ఈ సెక్షన్ ప్రకారం రిమాండ్ పెడితే డెఫినెట్గా ఆయన జైల్లో ఉండాల్సిందే, రైట్, వెంటనే బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. రైట్, ఈ బెయిల్ ఎక్కడ చేసుకోవాలి, వీళ్ళు రిమాండ్ ఇచ్చే కోర్టులో కాదు, జిల్లా కోర్టులో వేసుకోవాలి. ఇవాళ ఇందాకనే చూశా, ఆ టీడీపీ కార్యాలయం గన్నవరం మీద దాడి చేసినటువంటి దాంట్లో 31 మంది ముందస్తు బెయిల్ డిస్మిస్ చేశారు జిల్లా కోర్టు. బ్రేకింగ్, అది కరెక్ట్, బ్రేకింగ్ న్యూస్. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి కేసుల్లో డెఫినెట్ రిమాండ్ ఇస్తారు, రిమాండ్ ఇస్తే జిల్లా కోర్టులో వేసుకోవాలి, జిల్లా కోర్టులో వేసుకోవాలి, జిల్లా కోర్టులో వేసిన తర్వాత పీపీ గారు నోటీస్ ఇవ్వాలి, తర్వాత పోలీసులు CD ఫైల్ రావాలి, CD ఫైల్ వచ్చిన వాదన జరగాలి, అప్పుడు బెయిల్ ఇవ్వాలి. ఫస్ట్ రిమాండ్ రిజెక్ట్ చేయమని అడుగుతారు. ప్రమాదం ఏంటంటే వంశీ గారు ఇంకో ప్రమాదం ఏంటంటే బెయిల్ ఇచ్చేటప్పుడు
న్యాయమూర్తులు కూడా చూసేది ఏంటంటే ప్రీవియస్ యాక్సిడెంట్స్ చూస్తారు. రైట్. ఇతని గత నేర చరిత్ర ఉన్నదా లేదా, వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో కనుక గతంలో ఉన్న కేసులు కూడా మెన్షన్ చేస్తే బెయిల్ ఇవ్వడానికి మరింత కష్టతరమైన పరిస్థితులు అవుతాయి. రైట్ సుబ్బారావు. ఎస్ ఎస్. కాకపోతే ఇక్కడ తప్ప ఒప్ప అనేది రాజకీయ పార్టీలు నిర్ణయించవు. ఎస్. ఒకసారి పాదయాత్ర ఆధారాల ప్రాతిపదికగా న్యాయమూర్తులు విచారణ అనంతరం అది తప్ప ఒప్ప నిర్దోష దోష నిర్ధారిస్తారు తప్ప రైట్. ఇప్పుడు ఈ ప్రాథమిక స్టేజ్ లో అక్రమ కేసులు పెట్టారు, అది అక్రమ కేసులో లేదనేది డిసైడ్ చేయడానికి టైం పడుతుంటారు. ఎస్ ఎస్. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి దగ్గరికి వెళ్దాము. వెంకటేశ్వర రెడ్డి గారు, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు నిజంగానే ఆ కేసు ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఉంది, ప్రశాంతంగా కూర్చోకుండా ఈ అఫిడవిట్ విత్డ్రా చేయించే ఆలోచన ఎవరిది? ఆ విత్డ్రా చేయించే క్రమంలో తీసుకున్న స్టెప్స్ ఇవాళ ఆయన మళ్ళీ మరొకసారి కోట్ల మెట్టు ఎక్కిస్తోంది, జైలు కూడా ఊచ లెక్కబెట్టించేలాగానే కనిపిస్తోంది అన్నది విశ్లేషణ వినిపిస్తోంది. ఎలా చూడాలంటారు? నిజంగా కక్ష సాధింపు చర్య అనడం కన్నా ఆయన తొందరపాటు చర్య ఎక్కువ కనిపిస్తోందేమో అని అనుమానం. ఏమంటారు? ముందుగా బీఆర్కే వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, రాష్ట్ర ప్రజలకు శుభ సాయంత్రం. ఎస్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎర్రి బుక్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన తర్వాత ఈ అరెస్టులు జరుగుతాయి అనేది జగమెరిగిన సత్యం. ఎస్. ఈ 9 నెలల పాటు వాళ్ళు చేస్తున్న పని కూడా అదే. కాబట్టి జరగకపోతే ఆశ్చర్యం, కానీ జరిగితే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఎవరికి లేదు. వాళ్ళు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కేసులో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ గురించి అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా చెప్పున్నారు. ఆ చెప్పిన దాన్ని బట్టి మనం మెరిట్స్ డిమెరిట్స్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే సుబ్బారావు గారు చెప్పిన విషయాలన్నింటినీ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మనం ఒక్క పాయింట్ చెప్పొచ్చు, రుజువైతే వీళ్ళు పెట్టిన అక్రమ కేసులు, అతని మీద మళ్ళీ దౌర్జన్యంగా వాళ్ళ అమ్మని వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి మళ్ళీ ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ అసలు ఆమె ఇచ్చిందో లేదో తెలియదు. ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ కొత్తగా కేసు కట్టి పెట్టడం అనేది పోలీసులు ఇవాళ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళు ఏ కేసులైనా కట్టగలరు, కట్టి కోర్టు వరకు పెట్టగలరు. కోర్టులో రుజువు చేయాలంటే నిజం ఉండాలి, సత్యం ఉండాలి. సత్యం లేకుండా రుజువు చేయలేరు. ఇక బెయిల్ విషయానికి వస్తే కంప్లీట్ గా ఆ యొక్క కోర్టు యొక్క న్యాయస్థానాల యొక్క ఆ జడ్జి గారి విచక్షణ మీద ఆధారపడి ఉంటది. బెయిల్ ఇవ్వాలనేది వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటది. ఇక్కడ కేసు కట్టేశాము సంకల కొట్టేసుకొని వంశీ గారు నేరం చేశారని ప్రజలందరూ అనుకుంటారు అని ఈ సంకల గుద్దుడి వ్యవహారం మానుకోండి. ముందుంది ముసళ్ళ పండగ. ఎందుకు ఈ పనులన్నీ వాడు చేస్తున్నారంటే పరిపాలన సక్రమంగా చేయలేక, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక వెంకటేశ్వర గారు, అయితే మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్న విషయాల్లో కీలకమైన అంశం ఏంటంటే, మొదటిది ఆ అఫిడవిట్ విత్డ్రా చేసుకునేటప్పుడు ఆ సందర్భంలో వల్లభనేని వంశీ కోర్టు ఆవరణలోనే ఉన్నారు. ఆ తర్వాతనే అఫిడవిట్ విత్డ్రా చేసుకున్నారు, బెదిరించారు, భయపెట్టారు అనడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్తా ఉన్నారు. సరే, ఇంకా పాలనను లేకపోతే దాని మీద నుంచి ఫోకస్ మార్చడానికి అనేది మీరు ఎప్పుడూ చెప్తుంటారు. చేసుకున్నారో ఇప్పుడు పెట్టిన కంప్లైంట్ అతను పెట్టింది కాదు, పైగా అఫిడవిట్ విత్డ్రా చేసుకుంది న్యాయస్థానంలో, కోర్టులో అతను విత్డ్రా చేసుకున్నాడు. కేసు కట్టింది వాళ్ళ అమ్మగారిని బెదిరించి, వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి, మీరు కనుక కేసు విత్డ్రా చేసుకుంటే మేము కేసులు పెడతాము, మేము అక్రమ కేసులు పెడతాము, ముందు ఇమీడియట్లీగా అతని మీద మీరు కేసులు పెడతారా లేదా అని చెప్పేసి బెదిరించి పోలీసు వారు ఆమెను బెదిరించి మళ్ళీ ఆమె మీద కేసు పెట్టించారు వంశీ గారి మీద. ఇది పూర్తిగా మనం కేసు విషయం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆడ అర్థమవుతున్న విషయం. నాకే కాదు, సామాన్యుడికి అన్లిటరేచర్ కూడా అర్థమయ్యే విషయం అది. అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే, మీరు అఫిడవిట్ విత్డ్రా చేసుకుంటేనేమో కరెక్ట్గా చేసినట్టు, వాళ్ళు ఇంకో కేసు పెడితేనేమో బెదిరించి పెట్టించినట్టు అంటున్నారు. అది సస్టైన్ అవుతుంది అంటారా? నేనేమంటానంటే, ఇప్పుడు మేము విత్డ్రా చేసుకుంది కోర్టులో, వాళ్ళు కేసు పెట్టింది పోలీస్ స్టేషన్ లో. రైట్.
ఇక్కడ న్యాయస్థాన నిర్ణయం గొప్పదా? రైట్, ఆ పాయింట్ మీద డిస్కస్ చేయాలి. ఎస్ కంప్లైంట్ గొప్పదా? ఎస్, పాయింట్ నోటెడ్. ఒకసారి సూర్యగారు లత గారి దగ్గరికి వెళ్దాం. లత గారు, ఇప్పుడు ఒకటే కనిపిస్తోంది. మొదటిది ఏంటంటే మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి విత్డ్రా అయిన అఫిడేవిట్ మీద ఆల్రెడీ ఆయనకి ఆ కేసులో ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఉంది కాబట్టి దాంట్లో మీరు ఏం చేయలేరు. ప్రస్తుతానికి ఇంకా వేరే ఏమి ఇష్యూస్ దొరకట్లేదు కాబట్టి ఇందులో విత్డ్రా అయిన అఫిడేవిట్లో ఆయన బెదిరించి అఫిడేవిట్ విత్డ్రా చేయించారని వాళ్ళ మదర్తో కంప్లైంట్ పెట్టించి వాళ్ళు మీరు కేసు కట్టారు అన్నది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ. సో అది కక్ష సాధింపు చర్య కాకుండా అది చట్టం తన పని నాడు ఎక్కడ చేసుకొని ఇచ్చారు మీరు అన్నది ప్రశ్న. ఏమంటే కిడ్నాప్ అంటే బీఆర్ఎస్ ప్రేక్షకులకే కానివ్వండి, బీఆర్కే ఛానల్ కానివ్వండి, ప్యానెల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఇక్కడ సత్యవర్ధన్ మీద ఎలాంటి నింద అనేది వీళ్ళు వేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి వాళ్ళని బెదిరిస్తా వాళ్ళని ఒక బంధించినప్పుడు అతని మెజిస్ట్రేట్ దగ్గరైనా వచ్చినా అదే చెప్తాడు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా ఆయన అదే చెప్తాడు. వాళ్ళ కుటుంబం ఎవరి కస్టడీలో ఉంది? వాళ్ళు ఎవరు? వాళ్ళని కిడ్నాప్ చేయబట్టే కదా ఇతనిని 4 రోజులు కిడ్నాప్ చేశారు. అంటే అధికారం కోల్పోయిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా కూడా ఇప్పటికీ కూడా రౌడీజం జరుగుతుంది, ఇప్పటికి కూడా కిడ్నాప్ చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? కానీ వాళ్ళు చెప్తున్నారు కదా, పోలీసులు వీళ్ళని అంటే ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మదర్ని వాళ్ళ సిస్టర్ని వాళ్ళందరినీ ఒక చోట పెట్టి నువ్వు దీని మీద కేసు కట్టకపోయినా దీని వ్యతిరేకంగా మాట్లాడినా సరే మీ మీద కొత్తగా కేసులు కడతాము అని బెదిరించి వాళ్ళ ఈ కేసు అంటే వీళ్ళు కట్టారు. కిడ్నాప్ చేశారు. ఫస్ట్ అంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు, 4 రోజులు బెదిరించారు. వాళ్ళ ఫ్యామిలీలంతా వీళ్ళు అంటే నువ్వు కానీ వెళ్ళి చెప్పకపోతే నీ ఫ్యామిలీ మా దగ్గర ఉంది, సో మేము మిమ్మల్ని ఏమైనా చేస్తాం. పక్కా ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి కదా. అసలు తగలబెట్టిన రోజు ఉన్నాడా, అతను అక్కడే ఆఫీస్లో ఉన్నాడు, ఆ రోజు తగలబెట్టిన రోజు ఆయన ఆఫీస్లోనే ఉన్నాడు. సో పక్క ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి కదా. ఎవిడెన్స్ లేకుండా ఉంటే సరే. ఈ రోజు అంటే వీళ్ళు ఎన్ని చేసినా కూడా అండి, వీళ్ళు ఎన్ని చేసినా ఏమీ చేయకూడదు. వీళ్ళు చాలా శుద్ధపూసల లెక్క చెప్తారనమాట. ఏదైనా చేస్తే వీళ్ళు చేసిన తప్పులేంటనేది ఎత్తి చూపిస్తే కక్షపూరిత రాజకీయాలు అని అంటారు. సో వీళ్ళు గతంలో చేసింది ఏంటి? అసలు ఆ లెక్కను తీసుకొని ఉంటే మేము కక్షపూరిత రాజకీయాలే కానీ చేసుంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఫస్ట్ మంత్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చామో అప్పుడే అరెస్ట్ అయి ఉంటాడు. మేము కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. ఆయన చేసినవి అన్ని రకాల విధ్వంసాలు చేశాడు. కానీ ఈరోజు మీరు ఏదైతే కిడ్నాప్ చేశారో, మీరు కిడ్నాప్ చేయబట్టి ఈ రోజున ఇంత ఇది నడిచింది. ఎప్పుడు చట్టం తన పని తను చేసిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడూ ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలకి ఆయన ఎంకరేజ్ చేయరు. సో ఎప్పుడు కూడా ఆయన ఏంటంటారు, ఎవరైనా సరే తప్పు చేసిన సోషల్ మీడియాలో ఈ రోజున చూడండి వాళ్ళు చేసిన అరాచకాలు. సో వాళ్ళు జైల్లో ఉన్నారు, దాని గురించి చెప్పమానండి. ప్రతి వాళ్ళు అట్లా అనుకుంటే 151 మంది గెలిచారు, వాళ్ళందరినీ మేము ఏమైనా చేస్తున్నామా? ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి జరుగుతుంది అక్కడ. దాని మీద కూడా ఒక డిస్కషన్ అది కూడా చేద్దాము. వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో పాయింట్ చెప్తున్నారు మీరు. ఇక్కడ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మేమన్నది కాదండి. సాక్షాత్తు లోకేష్ బాబు గారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఒక వెర్రి బుక్ ఓపెన్ చేస్తున్నామని చెప్పింది ఆయనే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వెర్రి బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పింది ఆయనే. తర్వాత ఇక్కడే కాదు, దావోస్ వెళ్ళి పెట్టుబడిదారులను ఆకర్షించే దగ్గర కూడా మా దగ్గర ఒక ఎర్రి బుక్ ఉంది అని చెప్పింది ఆయనే. ఇక్కడ మనము ఎర్రి బుక్ కాదండి, వీళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు చేసిన ఆర్థికంగా వీళ్ళు చేసిన నష్టానికే కానివ్వండి, ఇన్ని రోజులు దోచుకు తిన్నదే కానివ్వండి, ఎర్రి బుక్ ఏంటండి? మీరే మంచి బుక్కులు రాస్తున్నారు కదా, మీరే భగవద్గీత రాస్తున్నారు, భగవద్గీత రాస్తున్నారు. మీకెందుకు భయం? తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతారు? రైట్, ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు మేమేమంటామంటే పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆయన సన్ను మంత్రి గారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు మనం క్రైటీరియాగా తీసుకోవాలా? ప్యానెల్లో సభ్యులు లేకపోతే మిగతా లీడర్ల కూటమి పార్టీలు అంటే మీరు అన్నట్టుగా ఒక మాట అండి, చంద్రబాబు నాయుడు గారేమో మేము ఇచ్చిన మాటలు అమలు జరపము, సూపర్ 6 అమలు జరపలేము అని ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది లోకేష్ బాబు గారేమో ఎర్రి బుక్ ఇంప్లిమెంట్ చేస్తాము, అయితే ప్రతి ఒక్కటి. అయితే మీరు ఒక పాయింట్ చెప్పండి. అయితే సూపర్ 6 చేయమని చెప్పట్లేదు, మీరు ఒక నోట్ చేసుకోండి, ఒకటి నోట్ చేసుకోండి. రాష్ట్రం ఉన్న పరిస్థితులు వివరించారు, అక్కడ రాష్ట్రం ఉన్న పరిస్థితులు వివరించారే కానీ సూపర్ 6 మేము చేయట్లేదు, మేము చెయ్యము అనే మాట చెప్పలేదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అది తప్పు. మీరు ప్రజలకు అట్లా తీసుకెళ్ళకండి. ఆయన ప్రజలకి చెప్పారు ఎలా ఉంది రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనేది వివరించారు. రైట్,
ఎస్ వెంకటేష్ గారు. అదే మాటని ఇప్పుడు మేడం గారు చెప్పిన మాటనే, లేదు లోకేష్ ఈ ప్యానల్ సభ్యులు చెప్తున్న మాటనే మేము ఎర్రి బుక్ ఇంప్లిమెంట్ చేయమని, లేకపోతే కక్ష సాధింపు చేయమని అట్లనే అయితే ఒక ప్రశ్న వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక ప్రశ్న ఏంటంటే కాదు టీడీపీ ఆఫీస్ మీద దాడి జరగలేదంటారా? నా క్వశ్చన్ అడగండి. ఈ వర్డ్ ఇవ్వనివ్వండి ఫస్ట్. చెప్పండి. ఇదే మాటని ఈ అన్న మాటనే చంద్రబాబు నాయుడు గారు నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను అన్న వర్షన్ వేరు, మీరు అర్థం చేసుకున్న వర్షన్ వేరు అని చెప్పేసి ఆయన చేతనే స్టేట్మెంట్ ఇప్పిస్తే సరిపోద్ది కదా. రైట్. ఆయన ఇంతవరకు అధికారం వచ్చి 6 నెలలే అయింది. 6 నెలలకే మీకు ఎందుకు కట్టుబడి ఉన్నారు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నారు. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతున్నారు. ఒకసారి ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్. ఒకసారి మీ ఇద్దరికి నేను ఒకసారి ఒక చిన్న రిలీఫ్ ఇస్తాను నేను. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, లత గారు ఇద్దరికి ఒకసారి ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఇస్తాను నేను. ఒకసారి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాను. సుబ్బారావు గారు ఇక్కడ ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అఫిడవిట్ విత్డ్రా చేసుకుంది కోర్టులో. సో ఆ కోర్టులో విత్డ్రా చేసుకునేటప్పుడు ఆయనకి వెంట వెళ్ళే అవకాశం పోలీసులు ఉంటుంది, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఏదైతే మనం మాట్లాడుతున్న సత్యవర్ధన్ ఆ పార్టీ ఆఫీసులో ఒక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఆయనకి భరోసా ఇవ్వలేక ప్రభుత్వం అక్కడ నష్టపోయిందా, లేకపోతే అది ఇవ్వలేక ఈ అఫిడవిట్ విత్డ్రా చేసుకునే వరకు చూసుకోగలిగిందంటారా? అంటే కోర్టులో నుంచి విత్డ్రా చేసుకునే దానికి మనము కొత్త అర్థం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒక మాట వైసీపీ చెప్తోంది. సో ఏంటి దాన్ని ఎట్లా కాంట్రాడిక్ట్ ఎట్లా చూడాలంటారు? ఇక్కడ ఒకటండి, పోలీసు వారు కూడా స్పష్టంగానే కొంత సమాచారం లీక్ చేశారు. ఏంటంటే సీసీ ఫుటేజీలో న్యాయస్థానం వద్ద వంశీ గారు కూడా ఉన్నారు ఆ ప్రాంతంలో. అసలు వంశీ గారు వెళ్ళవలసిన అవసరం ఏంటంటే వీళ్ళ పాత్ర లేదనుకుందాం కొద్దిసేపు. అది వీళ్ళు వెళ్ళిపోయి న్యాయస్థానంలో చెప్తాడు. వంశీ గారు ఎందుకు వెళ్ళారు, వంశీ గారికి సంబంధం ఏంటి అంటే ఈ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంతా కూడా వాళ్ళు చెప్పేటువంటి ఆరోపణకి దగ్గరగా ఉన్నది అనేది సుస్పష్టం. కాకపోతే మిత్రులు చెప్తూ ఉన్నారు న్యాయస్థానంలో ఎఫిడవిట్ ఇచ్చాను, ఏమైంది చెప్పమని నెక్స్ట్ రికార్డులో పెడతారు అంతే. అది కేసేం ఎత్తేసే అధికారం న్యాయమూర్తికి లేదు. అంటే కొత్త కేసుని తీసుకొచ్చే క్రమంలో మీరు అంటున్నట్టుగా దాన్ని యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి దాని మీద ఇప్పుడు అబ్జెక్షన్ అంతే. మీరు అన్నట్టుగా కేసు ఆయన అఫిడవిట్ విత్డ్రా చేసుకున్న మాత్రం ఆయన మీద కేసు పోతుందని కాదు. దాడి చేసిన కేసులో చూసాం, గతంలో కూడా చూసాం కదా, ఆయన వ్యవహార శైలి, మహిళల యొక్క వ్యక్తిత్వ హననానికి ఏ విధంగా పాల్పడ్డాడు. పాపం 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఏ విధంగా ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యాడు ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. కానీ మీరు ఆ పాయింట్ చెప్పారనుకోండి, ఇప్పుడు ఆ పాయింట్ చెప్తే కక్ష సాధింపు చర్య అని వాళ్ళు ఇప్పుడు రాజకీయ ప్రతీకార కక్ష కాదని చెప్పడానికి రైట్. ఆయన మీద నేరం ఉన్న 9 నెలల పాటు ఆయన్ని అరెస్ట్ చేయకుండా కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు అని అంటేనే ఇది న్యాయపరమైన హక్కులు పరిరక్షించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నారంటే ఇది మొన్నటి వరకు ఏమన్నారంటే ఇది రెడ్ బుక్ కాదు డెడ్ బుక్ అన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళే అన్నారు. ఈ రోజున ఇప్పటి వరకు ఉండేటప్పటికి ఇంకేమి చేయలేని అని పరిస్థితి ఉన్నప్పుడు 9 నెలలు వచ్చిన తర్వాత వంశీతో ప్రారంభమైంది. దీంట్లో చంద్రశేఖర్ రెడ్డి, రోజా, నానీలు, రేషన్ బియ్యాల తరలింపులు, అక్రమ భూ ఆక్రజనలు, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ వైట్ పేపర్ బయటకు వచ్చేసింది. చేస్తారనే ఒక భయం నుంచి ఇక్కడ ఒకసారి మీకు చిన్న బ్రేక్ ఇస్తాను నేను. కేసు తప్పుడు కేసు అంటున్నారు. లీగల్ ఆస్పెక్ట్ లో నేను మీ దగ్గరకు వస్తాను మళ్ళీ ఒకసారి. అంగం చౌదరి ఇక్కడ వస్తున్న సమస్యలో ఇది ఏంటంటే
లోకేష్ గన్నవరం వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ వల్లభనేని వంశీని నేను కటకటాల పాలు చేస్తాను అని చెప్పి. సరే, ఆ కేసు ఏదైతే ఉందో టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు అన్నది జెన్యూన్ మనకు కనిపిస్తుంది. అందులో ఈయన పాత్ర ఉందా లేదా అన్నది ఖచ్చితంగా జరాల్సిన విచారణలో ఉంది. ఆ సందర్భంలో ఈయన ముందస్తు బెయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టే ఈ కొత్త కేసును తీసుకొచ్చి వాళ్ళు లోపలికేసే ప్రయత్నం. అంటే ఇది కక్ష సాధింపు చర్యకి ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే మొదటి నుంచి ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్టు ఏంటంటే తల్లిని దూషించారు, ఇంకా వేరే మహిళలకు సంబంధించిన ముఖ్యంగా తల్లిని దూషించే విషయంలో లోకేష్ చాలా సీరియస్గా ఉన్నారు. కార్యకర్తలు ఎవ్రీ టైం అడుగుతున్నారు, ఏది వల్లభనేని వంశీ బ్రహ్మాండంగా తిరిగేస్తున్నాడు, ఆయన అరెస్ట్ ఎందుకు చేయట్లేదు, ఇప్పుడు ఇవాళ వచ్చిన దాని ప్రకారం నేను ఏదో పార్టీ చేస్తున్నారు, ఇవాళ పొద్దున్నే వచ్చి అరెస్ట్ చేశారు అన్నది. సో కక్ష సాధింపు చర్యకి వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎట్లా చూస్తారంటారు? అంటే కక్ష సాధింపు చర్య అంటే ఈ రోజుకి తెలుగుదేశం కూటమి, ఈ 3 పార్టీల కూటమి అధికారంలోకి వచ్చి 248 రోజులు ఈ రోజుతో కలుపుకుంటే, అంటే 8 నెలల 2 రోజులు. జూన్ 4న ఫలితాలు వస్తే జూన్ 12వ తారీఖున వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఈ రోజుకి 8 నెలల 2వ రోజు ఈరోజు జరుగుతూ ఉంది. ఇన్నాళ్ళు పట్టిద్దా కక్ష తీర్చుకోవాలంటే? మీరు చెప్పండి. అతనికి వెలుసుబాటు ఇచ్చింది ఎప్పుడు న్యాయస్థానం? ఇన్ని రోజులు పట్టిద్దా? సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు అక్కడ వేశారు, చూపిస్తున్నారు, కనపడతానే ఉంది. ఈరోజు జరిగిందైతే కాదు కదా. కక్ష సాధింపండి ఇందాక నేను చెప్పినట్టు రఘురామకృష్ణరాజు గారిని అర్ధరాత్రి పూట వెళ్ళేసి అక్కడ లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆంధ్ర సిఐడిలో వచ్చేసి వాళ్ళు చేసిన హల్చల్ ఏంటి, దానికి ఆ రోజు ప్రత్యక్షంగా అందరూ చూశారు. ఆయన తీసుకెళ్ళి ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారో చూశారు. చావు అంచుల దాకా వెనక్కి తిరిగి వచ్చారు. మరి మీరు దానికి సంబంధించినటువంటి వరకు ఐఏఎస్లు మరి ఇద్దరు ఈరోజు దాని గురించి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంకొక అతను నిన్నే కాస్త విలుసుబడి వచ్చేస్తుంది విజయపాల్కి, ప్రభావతిని విచారించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ చాలా స్పష్టంగా ఆయన మీద దాడి జరిగిందని చెప్పని, దెబ్బలు ఉన్నాయని చెప్పని ఏదైతే సైనిక వైద్యశాల ధృవీకరించిందో, మరి ఇక్కడ వీళ్ళు ఎందుకని ధృవీకరించలేకపోయారు? అంటే వాళ్ళు ఇచ్చింది. మీరేమంటారంటే సరే మీరు వల్లభనేని వంశీ గురించి చెప్తున్నారు. నేనేమంటారంటే వాళ్ళు ఏమంటారంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఇష్యూని, నందిగామ సురేష్కి సంబంధించిన ఇష్యూని, అంటే మీరు అంటారుగా రెడ్ బుక్ లో 1 2 3 4 రాసినప్పుడు ఈయన నెంబర్ ఇప్పుడు వచ్చింది అంటారు. ఎర్ర పుస్తకం రాసిన మాట వాస్తవం, అతను చెప్పిన మాట వాస్తవం. ఈ రోజు దాని గురించి వేరే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. చాలా స్పష్టంగా చెప్పాడు, వివరంగా కూడా చెప్పాడు. ఈ ఎర్ర పుస్తకంలో ఎవరైతే అధికారులు, ఎవరైతే ప్రజాప్రతినిధులు, అధికారులు కొమ్ముగాసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారో, వాళ్ళకు సహకరిస్తున్నారో, అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఆస్తులను కావచ్చు, లేకపోతే కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలో కావచ్చు చేస్తున్నారో వాళ్ళ తాట తీస్తానని చెప్పాడు, మొదలుపెట్టాడు. దాంట్లో రెండో ఆలోచనే లేదు. అది మనం తప్పని పట్టాల్సిన అవసరం కూడా లేదు. కక్ష సాధింపు చర్యలు ఏంటయ్యా అంటే, ప్రపంచం భారతదేశం మొత్తం గౌరవించే అశోక్ గజపతిరాజు గారిని, ప్రధానమంత్రితో సహా ఆయన వస్తే లేచి నుంచొని నమస్కారం పెట్టే అశోక్ గజపతిరాజు గారిని, A2 అనుకునే విజయసాయిరెడ్డి ఏం మాట్లాడాడు, ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏం మాట్లాడాడు, ఆయన గురించి ఏ విధంగా మాట్లాడారు, మానస ట్రస్టుకు సంబంధించి 28,000 ఎకరాల భూములను కొట్టేయటానికి, 106 గుళ్ళు మీద పెత్తనం చేయడానికి సంజిత గజపతిరాజు ఏ రోజు విడాకులు తీసుకొని కేరళలో నివసిస్తూ ఇక్కడ సంబంధం లేని ఆమెను తీసుకొచ్చేసి అర్ధరాత్రి పూట జీవోలు తీసుకొచ్చేసి అలాంటి వ్యక్తిని హననం చేస్తూ ఏ విధంగా మాట్లాడారో అది కక్ష సాధింపు చర్య అంటారు. అచ్చెన్నాయుడు గారిని అర్ధరాత్రి పూట తీసుకెళ్లి 93 రోజులు నిర్బంధంలో పెట్టి ఏ ఆధారాలు లేవని చెప్పారు చూడండి. వాళ్లే చెప్పింది, వేరే వాళ్ళు కాదు కదా, ఆయన నిరూపించుకోలేదు కదా, వాళ్లే ఆధారాలు లేవు, ఆయనకి లంచాలు ముట్టినట్టు మాకు లేవని చెప్పని న్యాయస్థానాన్ని చెప్తే న్యాయస్థానం విడుదల చేసింది. దాని కక్ష సాధింపు వస్తానండి, మీరు ఒక అంశం వచ్చినప్పుడు చెప్పే విధంగా మమ్మల్ని చెప్పనివ్వాలి. అట్లా చెప్పినప్పుడు అది కక్ష సాధింపు చర్య అవుతుంది. అంతే తప్ప ఈరోజు వీళ్ళు చెప్పినట్టు కక్ష సాధింపు చర్య అంటే ఏం జరుగుతుందంటే వాళ్ళ గురించి చెబుతున్నారు కదా మీరు. వర్రా రవీందర్ రెడ్డి కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, లేదంటే నందిగం సురేష్ కావచ్చు, లేదా ఆయన రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళ గురించి పెట్టిన దానికి వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించారు. ఆయన స్వయంగా ఈవీఎంలు పగలగొట్టింది స్పష్టంగా కనపడతానే ఉంది కదా. తప్ప అది తప్ప, దాన్ని అదుపులో తీసుకోవడం తప్ప, నేను దీన్నే గురించి నిన్న నేను మాట్లాడాను. నిన్న మాట్లాడినప్పుడు అతన్ని ఏ విధంగా అయితే అతను వెనక్కి తీసుకున్నాడో, తెలుగుదేశం ప్రభుత్వం చేతగానితనం అన్నా, తెలుగుదేశం పార్టీది చేతగానితనం కూడా అన్నా. నేను ఎవరు తప్పు చేసినా మాట్లాడతాం. ఆ రోజు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతాం, ఈ రోజు వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళ గురించి అయినా మాట్లాడతాం. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కక్ష సాధింపు చర్య అనేది కనుక వీళ్ళు తీసుకొని ఉంటే ఈ సోకాల్డ్ నాయకులందరూ ఈరోజు బయటకు వచ్చి, ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నారో 4 నెలలు కనపడలా, తర్వాత ఒక్కోళ్ళు బయటకు వస్తున్నారు. ఆ రోజు
వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తే ఎంతమంది వెళ్ళారో మనందరం చూస్తూనే ఉన్నాం. అందరూ ఎక్కడక్కడ పారిపోయారు, దేశ విదేశాలకు వెళ్ళిపోయారు, Right, ఒకసారి రాష్ట్రాలు break వదిలిపెట్టి తీసుకుందాం. పారిపోయారు. Yes, yes. చెప్పానండి, Yes, sir. రాష్ట్రాలు వదిలిపెట్టి పారిపోయారు. మరి ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ గొంతుకులు ఈ రోజు ఎందుకు లెగుస్తున్నాయి? రైట్, మనం చూస్తున్నాం ఏదైతే కక్ష సాధింపు చర్యనా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న విషయంపైన మనం చర్చించబడుతున్న నేపథ్యంలో వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది కక్ష సాధింపు చర్య అనే దానికి ఒకవేళ విశ్లేషణ ఇస్తే గత ప్రభుత్వం అంటే మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన చర్యలు కానివ్వండి ఇవాళ జరుగుతున్న చర్యలకు మధ్యలో ఆ గ్యాప్ ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనేది విశ్లేషణ. మీరేమంటారు? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ కక్ష సాధింపు కాదు అని ఎప్పుడు రుజువు అవుతుంది? వీళ్ళు పెట్టిన కేసులన్నీ న్యాయస్థానాల్లో నిలబడితే వీళ్ళు చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేసుకెళ్ళింది అనేది వాస్తవం అవుతుంది. పోలీసు పెట్టిన కేసులన్నీ ఇప్పుడు మన పెట్టిన కేసు కాదు, ఇక్కడ పెట్టిన కేసులు కాదు, వ్యవహరించిన తీరు గురించి ఇక్కడ అబ్జెక్షన్. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అసలు పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ప్రభుత్వాల సంగతి అక్కడండి. పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, ఆ పెట్టిన కేసులు లీగల్ బ్యాటిల్లో న్యాయస్థానాల్లో ఎంత శాతం నిలబడుతున్నాయి. ఫస్ట్ అలా తీసుకున్నప్పుడు అసలు ఇక్కడ కక్ష సాధింపు కాదు అనుకోవడానికి మనం ఇక్కడ మీరు పాయింట్ గమనించట్లా. ఇక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న సభ్యులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, కేసులో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ గురించి మాట్లాడకుండా ఎంతసేపు ఉన్నా గతంలో వీళ్ళు ఇట్లా చేశారని మాట్లాడుతున్నారు అంటే అది కక్ష సాధింపు అనుకోవాలా, లేకపోతే చట్టం తన పని తను చేసుకుపోయింది అనుకోవాలా? అంటే గతం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటేనే ఒక్క మాట అందులో ఆయన మాట్లాడిన కక్ష సాధింపు ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే ప్రభుత్వం చేయడానికి ఏమీ లేదు, ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది, పరిస్థితులు దారి తప్పినాయి, ప్రజల్లోకి వెళ్ళిపోతే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా వీళ్ళు ఓడిపోతారు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు కాబట్టి అయితే సమస్య ఏంటంటే ఒక్క నిమిషం కేసులు పెట్టి ఇప్పుడు మనం ప్రభుత్వం దేని గురించి మాట్లాడాలండి? పరిపాలన గురించి మాట్లాడాలి, ప్రజలకు మంచి చేసిన దాని గురించి మాట్లాడాలి. ఇది గనక చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నది నిజమైతే చట్టం తన పని తను చేసుకుపోతుంది. పోలీసులు ఏదో కేసు పెట్టారు, అది న్యాయస్థానాల్లో తేలుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? వీళ్ళు చేసింది ఏమీ లేక, లేక చేస్తున్నామనేవేమి లేక వీళ్ళు దాని గురించే హైలైట్ చేసి మాట్లాడుతున్నారు, దాని గురించి అండర్లైన్ చేసి మాట్లాడుతున్నారంటే వీళ్ళు ప్రజలకు ఇచ్చిన మాటల్ని పక్కదారి పట్టించారు, పరిపాలన పక్కదారి పట్టించి కనీసం ఆడబిడ్డల మానప్రాణం ఎక్కడ దాకా ఒక చిన్న మాట వాళ్ళు ప్యానెల్ లో ఉన్న సభ్యులందరూ కూటమి ప్రభుత్వ పెద్దలు కాబట్టి నాకున్న సమయం చాలా తక్కువ, అందరికి సమాధానం నేనే చెప్పాలి కాబట్టి దయచేసి నాకు కొద్దిగా అవకాశం. ఇక్కడ విషయం ఏంటంటే మీరు నిన్న గమనించారు, నిన్న ఒక విషయం తిరుపతిలో ఒక విషయం జరిగింది. నెల రోజుల క్రితం ఆ అమ్మాయి లక్ష్మి అనే ఒక ఆడబిడ్డ డిస్కషన్ డివేట్ అవుతుంది. మీరు పాయింట్ చెప్పండి, డిస్కషన్ డివేట్ అవుతుంది ప్లీజ్. అదొద్దు, డిస్కషన్ డివేట్ అవుతుంది. ఇప్పుడు పాత కేసు తిరగతోడి ఆ అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్తే 4 గంటల్లో బెయిల్ వచ్చింది అక్కడ. రైట్, ఇప్పుడు ఈయన కూడా అలా వస్తే పర్లేదు. మీరు అన్నట్టుగా నిజంగానే వంశీకి కూడా అలా బెయిల్ వచ్చింది అనుకోండి, అది కక్ష సాధింపు చర్య అందాం, కానీ అది అడ్మిట్ చేసి లోన్ పంపించారనుకోండి, అప్పుడు అది ఇప్పుడు చేసుకున్నాడు కదా. ఒకటండి పెట్టిన కేసులు నిరూపించుకున్నప్పుడు మాత్రమే చట్టం తన పని తను చేసుకుపోయింది అనేది ఇప్పుడు అప్పటి వరకు ఇది కక్ష సాధింపు చర్యగానే చూడాలి. రైట్ 1 సెకండ్ ప్లీజ్. సరే, వెంకటేశ్వర రెడ్డి గారి మాటకు ఒప్పుకుందాం. వాస్తవంగా ఏదైనా సరే నేరం నిరూపితం కానంత వరకు ఎవరైనా సరే వాళ్ళు దోషులైతే కాదు ఆయన మాట. ఎందుకంటే పెద్ద ఆయన మాటకు నేను కూడా అగ్రి. సరే, ఆయన ఏం మాట్లాడుకున్నా దాని గురించి అయితే నేను పట్టించుకోను. ఇప్పుడు ఆయన కొన్ని విషయాల గురించి చెప్పారు కాబట్టి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి, ఎందుకంటే బురద చల్లటమే పనిగా పెట్టుకున్నప్పుడు రాజకీయ పార్టీలు చేసే కార్యక్రమాలు అవి సహజంగానే దాని ప్రజలకి ఇట్లాంటి చర్చల ద్వారా కొంత వెళ్తూ ఉంటాయి, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే ఎంతో కొంత చూసిన తర్వాత ప్రభావితం అవుతూ ఉంటారు. ఈరోజు రైతులకు సంబంధించి
1687 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలు తీర్చినమాట వాస్తవమా కాదా? వాలంటీర్లు ఉంటే తప్ప ఏ పనులు జరగవు. సామాజిక భద్రతకు సంబంధించినటువంటి డబ్బులు అందజేసే కార్యక్రమంలో వాళ్ళే మూల సూత్రం, వాళ్ళు ఉంటే తప్ప నడవదు, వ్యవస్థ నడవదు అని చెప్పితే ఈరోజు కూడా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు 1000 రూపాయలు పెంచింది. ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందజేస్తున్నది వాస్తవమా కాదా? ఒక నిమిషం షార్ప్గా క్లోజ్ చేయండి, ఎందుకంటే discussion చేయడం ఉంది. అట్లా కాదండి, కాదు చూస్తున్నా ఏమన్నాడు మీరు? దాని కూడా చెప్తాను. షార్ప్గా మీరు conclude ఇప్పుడు చేయండి. రహదారులకు సంబంధించి ఈరోజు గోతులు ఉండి నిజంగానే ఆ రోజు ఎవరైతే ఎముకల డాక్టర్లకి మెకానికులకు మాత్రమే ఆదాయం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే వాహనాలకు ఇబ్బందులు పడి లేకపోతే కాళ్ళు చేతులు ఇరిగి వాళ్ళకు మాత్రమే ఉంది. ఈరోజు దాన్ని వీళ్ళు జనవరికి పూర్తి చేస్తా ఉన్నారు, చేయలేదు. అది కూడా చెప్తున్నాను, జనవరికి పూర్తి చేస్తా ఉన్నారు, చేయలేదు. 60% మాత్రమే పూర్తి అయిపోయింది. దాని గురించి కూడా ఎత్తి చూపించాం. తర్వాత సంబంధించిన మీరు 6 పథకాలు ఏందని చెప్పిన దానికి వరుసనే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఇందాక లత గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి ఏంటి, సహజంగానే హామీలు ఇస్తారు ఎవరైనా సరే. దాని గురించే నిన్న న్యాయస్థానం కూడా సర్వోన్నత న్యాయస్థానం కూడా మాట్లాడింది. దానికి సంబంధించిన వరకు సాధ్యాలు చూసుకుని ముందుకెళ్లే క్రమంలో ముందుకెళ్తున్నారా లేదని చూసుకోవాలి. గతం కంటే ఎప్పుడైనా పరిపాలన ఎట్లా చూస్తాం? గతంలో ఉందేంటి, ఇవాళ ఉందేంటి, గతంలో లేదేంటి, వాళ్ళు వస్తుందేంటి, గతంలో ఇచ్చిందేంటి, ఈ రోజు నా పాయింట్ ఏంటంటే డిస్కషన్ డిబేట్ దాని మీదకి వెళ్తే మనము ఇక్కడ వాళ్ళు చెప్తున్న వైసీపీ చెప్తున్నది కానివ్వండి, వైసీపీ అడుగుతున్నది కానీ ఎర్ర బుక్ ఏదైతే ఉందో ఒక నిమిషం ఇప్పుడు చెబుతున్నా కక్ష సాధింపు చర్య గురించి కదా మనం డిస్కషన్ పెట్టుకుంటుంది. ఇక్కడ 307 సెక్షన్ పెట్టిన తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు బజార్లో తిరుగుతున్నాడు చూడండి. దాన్ని ఏమంటారు? ఈ ప్రభుత్వమే కదా చేస్తుంది. నిన్నగాక మొన్న నెంబర్ 2 కదండి, కాదు పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. 307 అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. బెంగళూరు లుకౌట్ నోటీసులు ఉంటే బెంగళూరు విమానాశ్రయాలు ఉంటే తీసుకొచ్చారు అతన్ని వదిలిపెట్టారు. నిన్నగాక మొన్న అట్లా కాదండి చల్లాలి. ఒకే ఒక నిమిషం. విజయసాయి రెడ్డి నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటే, నువ్వు బతికుంటే 2029 మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం, నిన్ను కారాగార వాసంలో పెడతా ఉంటే ఏం మాట్లాడకుండా కేసు పెట్టలేదు చూడండి. అది కక్ష సాధింపు కాదు అంటానికి. ఇక్కడ ప్రెషర్ కూడా అదే. రెడ్ బుక్ పాలన రాబోతుంది, తద్వారా ఎవరైతే అప్పుడున్న అధికారులు కానివ్వండి లేకపోతే నాయకులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు వీళ్ళందరినీ మేము కారాగారంలోకి వేస్తామన్నారు, మీరు చేయట్లేదు. అందువల్ల కార్యకర్తల ప్రెషరు, కార్యకర్తలు ముఖ్యంగా ఏదంటే అధికారం వచ్చి 8 నెలలు అవుతుంది, ఇప్పటివరకు ఎవరిని మీరు లోపలేశారో అనే ఒక ప్రెషర్ కోసమే ఇలాంటి కార్యక్రమాలకు మీరు శ్రీకారం చుడుతోంది కూటమి ప్రభుత్వం కానీ టీడీపీ పార్టీ కానీ అనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. దానికి ఏమైనా దీనికి లింక్ ఉందంటారా? అలా ఏమీ చేయట్లేదండి. ఎవరైతే వాళ్ళు పాల్పడ్డారో అక్రమాలకి వాళ్ళ మీద కఠినంగా శిక్ష ఉంటుందని ఇప్పుడు కాదండి, గతంలో కూడా అదే చెప్పింది. పాదయాత్ర జరిగిన అన్ని రోజులు కూడా లోకేష్ గారు అదే చెప్పారు. అంతేగాని ప్రతి వాళ్ళకి వాళ్ళే ఎందుకు ఆపాదించుకుంటున్నారు? నేను అదే అంటున్నా, 151 మంది గెలిచారు, అందరి మీద కక్ష ఏమైనా జరుగుతుందా? సరే, వాళ్ళు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరి మీద నడుస్తుందా? సమాధానం చెప్పిన వాళ్ళు అంటే ఇప్పుడు ఒక విషయం రెస్పాండ్ అయిన వాళ్ళ మీద ఇప్పుడు పేరు నాని ఉన్నారు, పేరు నాని మీద అట్లాంటి కేసే పడుతుంది అన్నది ₹1,80,00,000 ఎందుకు మాయమైన బియ్యం అని చెప్పి కట్టాడు. నేనేమంటున్నానంటే అంటే నేరం అంగీకరించాడా లేదా? నేరం అంగీకరించాడా లేదని అది డిసైడ్ చేద్దాం. ఎందుకు కట్టాడు చౌదరి గారు ఒక నిమిషం నేను చెప్తాను. కేసు అన్నది ఒకటి వచ్చిన తర్వాత దాంట్లో ఏమైనా రెప్లికేషన్స్ ఉంటే వాళ్ళు ఇమీడియట్లీ రియాక్షన్స్ ఉంటే చేసుకుంటారు. దాని ప్రకారం దాని మీనింగ్ వాళ్ళు నేరం చేసినట్టు లేకపోతే నేరం చేయలేదని మనం వాదించడానికి కాదు కదా. నేను చేయడానికి నేరం జరిగిందా లేదని డిసైడ్ చేసేదానికి ఇంకా ఉంది, మెకానిజం ఉంది దానికి మెకానిజం ఉంది అంటున్నా దానికి. అంగం చౌదరి గారు మీరు విశ్లేషకుడుగా వచ్చారు, మీరు విశ్లేషకుడుగా మీరు విశ్లేషించండి, మేము మీకు అవకాశం ఇస్తాను. నేను అప్పుడు మాట్లాడివ్వండి, లేకపోతే ఒక పని చేద్దాం, ఆమెను తీసేసి మీరే మాట్లాడండి మొత్తం. నేను ఆమెకి అవకాశం ఇవ్వను, ఆమెకి అవకాశం ఇవ్వండి, మీరే మాట్లాడండి. ఆమె అవకాశం ఇవ్వనండి, మీరు మాట్లాడండి, మీరే మాట్లాడండి, మీకు అవకాశం ఇవ్వండి, మీరు మాట్లాడండి. పోనీ నేనేమంటే ఆమె దగ్గర నుంచి రానివ్వండి. ఇప్పుడు అక్కడ 3 మనుషులు ఒక మనిషి ఉన్నాడు కదా, మరి మీరు మాట్లాడుతున్నారు. సుబ్బారావు గారు ఒక నిమిషం, సుబ్బారావు గారు
ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే కక్ష సాధింపు చర్య అవునా కాదా అన్న దానిపైన ఒక విశ్లేషణ వినిపించే ప్రయత్నం వెంకటేశ్వర గారు చేశారు, వెంకటేశ్వర రెడ్డి గారు చేశారు. ఆయన చెప్పేది ఏంటంటే కేసులు నిలబడితే కదా, కేసులు నిలబడకుండా కట్టిన ప్రతి కేసుని మీరు అది నేరం చేసినట్టుగా మీరు చెబుతూ దాన్ని ఏదైతే ప్రకటనలు చేస్తున్నారో, ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఆయన అరెస్ట్ అయిన వెంటనే మొత్తం అంటే 4-5 టీడీపీ నాయకులు కానివ్వండి, ఆ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు కానీ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి. ఇది కక్ష సాధింపు చర్య కాకపోతే ఏంటనేది ఒక ప్రశ్న వినిపించే ప్రయత్నం చేశారు. సో కోర్టులు వీటిని ఎలా చూస్తాయంటారు? ఇక్కడ ఒకటండి, ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యమైన తర్వాత మాత్రమే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, విచారణ చేస్తారు. అప్పుడు నిరూపణ అవ్వాల్సిన అవసరం లేదు. రైట్. అరెస్ట్ చేసినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా వస్తానండి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా అలానే జరిగిందా? దానికి ఒప్పుకున్నట్టేనా? ఆయనకి 50 రోజులు బెయిల్ రాలా అంటే దాని ఉద్దేశం ఆయన నేరం చేసినట్టేనా? ఫస్ట్ అది ఒప్పుకోండి. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు వన్ సెకండ్ రైట్. వెంకటేశ్వర రెడ్డి వన్ సెకండ్ వెంకటేశ్వర రెడ్డి గారు వన్ సెకండ్ ప్లీజ్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రస్తావించినప్పుడు నేను ఆ రోజున ఆనాటి ప్రభుత్వం న్యాయస్థానంలో చెప్పింది ఏంటి? మాకు ఆధారాలు లభ్యం కాలేదు కాబట్టి ఇంకా జైల్లోనే ఉంచండి అని చెప్పారు. చెప్పి అలా అరెస్ట్ చేస్తారా? ఆధారాలు లభ్యం కాకుండా మీరు అరెస్ట్ చేస్తారా? దాన్ని రాజకీయ కక్ష అంటారు, రాజకీయ ప్రతీకారం దాన్ని అంటారు. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు ప్రాథమిక సాక్ష్యాధారం లభించిన తర్వాత డెఫినెట్గా ఎవరినైనా అరెస్ట్ చేస్తారు, అలాగనే అరెస్ట్ చేస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తాడా, లేకుంటే ఇంకోళ్ళు వస్తారా, లేకుంటే ఈయన మీద ఉన్నటువంటి మట్టి కేసులు, లేకుంటే అక్కడ ఆస్తులో భూమి ఆక్రమణ కేసులు, అవి కూడా వెలుగులోకి వచ్చేసి మీరు ఏ విధంగా అయితే పీటీ వారెంట్లు వేశారో కేసులు పెట్టేసి, ఆ విధంగానే వంశీ మీద పీటీ వారెంట్లు వేసి అన్ని కేసుల్లో అన్ని కేసులు బయటకు రావచ్చు. తప్పు చేసిన వాడు ఏ పార్టీ అయినా ఒకటే. రైట్. చట్టానికి ఏం అతిథులు కాదు. అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులైనా ఇంకో పార్టీ నాయకులైనా ఏం అతిథులేం కాదు. పోలీసులు వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారు. వాళ్ళ ప్రాథమిక సాక్ష్యాధారాలు లభ్యమని సీసీ ఫుటేజీలో ఎందుకున్నాడో చెప్పమని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంత గందరగోళం చేస్తున్నారు. కోర్టు దగ్గర ఈ యొక్క వ్యక్తితో ఎందుకు కోర్టు దగ్గర హాజరయ్యాడైనా? హైదరాబాద్ లో ఉండే ఆయన ఇక్కడ ఎందుకు వచ్చాడు? చివరికి అది వాస్తవానికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి వాళ్ళ పోలీసు వాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అతన్ని? రైట్. అయితే చెప్పాడు కదా, మేమే చేసామనేది చెప్పాడు కదా. వన్ సెకండ్ సుబ్బారావు గారు ఒక నిమిషం న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెప్పండి. తప్ప ప్రతి అవినీతిలో దొరికినటువంటి లేకుంటే ప్రతి నేరాల్లో దొరికిన వాళ్ళని కూడా రాజకీయ ప్రతీకార వాంఛ అని చెప్పేసి అని వాళ్ళు జోలికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి చెప్పడం అనేది అది సభ్య సమాజం చేయదు అనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఎక్కడా కూడా అండి కక్షపూరిత రాజకీయాలు అనేది లేదు. వీళ్ళు దొంగలు కాబట్టి భుజాలు తడుముకుంటున్నారు. ఎవరైతే చేశారో కబ్జాలు కానివ్వండి, మైనింగ్లు కానివ్వండి, క్యాజినోలు కానివ్వండి, అక్రమంగా దందాలు చేయటం కానివ్వండి, సెటిల్మెంట్లు కానివ్వండి, నేషనల్ హైవే రోడ్లకి కూడా వీళ్ళు కమిషన్స్ తీసుకోవటం కానివ్వండి, ఇలాంటివన్నీ చేశారు కాబట్టి వీళ్ళు భయపడుతున్నారు. చేసిన వాళ్ళు భయపడుతున్నారు, చేయని వాళ్ళకి ఆ భయం ఏమీ లేదు. ఇంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు ఇంతమంది ఉన్నప్పుడు ఎవరికి లేని భయం వీళ్ళకే ఎందుకు వచ్చింది? వీళ్ళల్లో కూడా కొంతమంది, నేను అదే అంటున్నాను, ఇంతమంది ప్రజానాయకులు వాళ్ళ పార్టీలో కూడా ఉన్నారు, వైసీపీలో కూడా గతంలో అంతమంది అధికారంలో ఉన్నారు. వాళ్ళకందరికీ లేని భయం వీళ్ళ కొంతమందికే ఎందుకు వచ్చింది అనే దానికి కారణం అయితే వాళ్ళు చేశారు. ఇంకోటి, మహిళల గురించి ఇంత సింపతి మాట్లాడుతున్న వ్యక్తి సొంత తల్లిని చెల్లిని చూడండి, వాళ్ళని ట్రోల్ చేశారు. అది మాట్లాడండి ఫస్ట్, మళ్ళీ తర్వాత మీరు దేశాన్ని ఉద్ధరిస్తారు. ముందు కుటుంబాన్ని చూసుకోండి, ఫస్ట్ మహిళలకు విలువ ఇవ్వటం నేర్చుకోండి. అదే అమరావతి రైతుల్ని పొట్ట మీద కాళ్ళతో కడుపుతో ఉన్న మహిళల్ని కన్నారు. అప్పుడు లేదా మీకు ఆ బాధ? ఎప్పుడూ కూడా మాట్లాడితే అది కాదు కరెక్ట్ అనుకోకండి. ఉన్న కేసు గురించి వాళ్ళు వచ్చి పోలీసులు తీసుకెళ్లారంటే ఇక్కడ వీళ్ళు సింపతి చూపిస్తున్నారంట. నిజం అయితే న్యాయంగా అమ్మాయిది ఏది బాధ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేకపోతే రిలీజ్ అవుతుంది. దానికి కూడా కాబట్టి చెప్తున్నారు. కంప్లీట్ చేస్తారు, దాన్ని కంక్లూడ్ చేద్దాము. ఎస్ వెంకటేశ్వర రెడ్డి కంక్లూడ్ చేయండి ప్లీజ్. మేమేమంటున్నామంటే మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వాళ్ళందరూ దోషులు కాదు. ఫస్ట్ దోషులు అని నిరూపించి కోర్టులో నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే
ఎవరైనా సరే గత ప్రభుత్వంలోనైనా అంతకుముందు ప్రభుత్వంలోనైనా ఇప్పుడైనా సరే మీరు చేశారు అలాంటివి. ఇప్పటికీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. ఆయన బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఆయన బహిరంగంగా ఒప్పుకున్నాడు. మీరు చూడండి, ఆ వీడియోస్ చూడండి. వంశీ గారు బహిరంగంగా ఒప్పుకున్నారు అన్నమాట. చెప్పనివ్వండి తల్లి, చెప్పండి చెప్పనివ్వండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇంకో మేమేమంటున్నాం అంటే భయపడుతున్నారు అంటున్నారు. భయపడటానికి మేము ప్రతిపక్షం నుంచే అధికారంలోకి వచ్చాం. మాకు ఈ పోరాటాలు కొత్త కాదు, ఈ కేసులు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, బెయిల్ కొత్త కాదు. అది చేశారు conclude చేయండి. కదా, మీకు conclude చేయండి. ఉన్న Last point. జైల్లో ఉండాలి. వెంకటేశ్వర రెడ్డి గారు. అవి లెక్క ఎందుకు అవుతాయి? Right, వాళ్ళ వెంకటేశ్వర conclude చేయండి. కేసులు conclude చేయండి. జైల్లో ఉన్న అధ్యక్షుడు కాబట్టి నిరూపించలేక అది ఈ మీకు ప్రభుత్వం అలవాటే. భయపడుతుంది. Right, మేము right. అక్రమ కేసులు అది. పెట్టాము. Right, వాటిని right. కోర్టులో నిలబడకపోతే Right. మా పరువు ఎక్కడ పోతుందో అనేది అందుకే మీ భయపడి నాయకులే రైట్ చెప్తున్నారు కదా, కంక్లూడ్ చేయండి. మహా అయితే లాస్ట్ జైల్లో పాయింట్ 4 లాస్ట్ పాయింట్ నెలలు లాస్ట్ పాయింట్ ఉంటారు, రైట్ రైట్ వచ్చేస్తారని. లాస్ట్ పాయింట్ అంగం చౌదరి గారు, ఇక్కడ సరే ఎప్పటికైనా సరే ఇది కక్ష సాధింపు చర్య కింద ఎవరికి వాళ్ళకి డెఫినేషన్లు ఇచ్చేస్తూ వస్తారు. ఏ పాయింట్ అయితే ప్లస్గా ఉందో ఆ పాయింట్ని మాత్రమే ప్రజెంట్ చేసే ప్రయత్నం ఏ పార్టీలైనా చేస్తుంది. దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యపడే విషయం ఏం లేదు. కానీ ప్రజలు ఎలా చూస్తారు బికాజ్ ఎందుకంటే ఈ స్పెసిఫిక్గా మనం చూస్తే ఈ రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పుతున్న చాలా ఘటనల్లో ముఖ్యమైన ఈ పోలీస్ కేసులు అవి వేధింపులుగా ప్రజలు భావించడాలు ఇవి చాలా కీలకంగా మారుతున్నాయి. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని ప్రజలు ఎలా చూసే అవకాశం ఉంది, అంత కంక్లూడ్ చేద్దాం. టైం సార్, ప్రజల గొంతుకే మా గొంతుక, అది ఒకటి గమనించాలి. ముందు ఎవరు అన్యాయం చేసినా వాళ్ళ గురించే ప్రశ్నిస్తాం. మేము ఆంధ్రుణ్ణి, నా రాష్ట్రం బాగుండాలని నేను కోరుకుంటాను, నా ప్రజలు బాగుండాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు అక్కడ జరుగుతున్న దాని గురించి కనుక మనం ఒకసారి చూస్తే నిన్నగాక మొన్న ఏదైతే రెవెన్యూ వాళ్ళందరూ కూడా విచారణ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి 23.89 ఎకరాలు మాత్రమే అతని మీద ఉంటే 45 ఎకరాలు రాయించుకున్నాడు. దాన్ని 10-1 అడంగుల్లో కానీ దీంట్లో కానీ 83 ఎకరాలు చేయించుకున్నాడు. ఈ రోజు కంచె కట్టింది 104 ఎకరాలు అని చెప్పని సాక్ష్యాధారాలు ఇచ్చిన తర్వాత కూడా ఒక్క నిమిషం దానికి ఇచ్చిన తర్వాత కూడా ప్రజలు ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనుకుంటున్నారు? వీళ్ళు అరెస్ట్ చేయలేదు కదా, కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లేదు కదా. వాళ్ళు దాన్ని సూక్ష్మంగా విచారించేసి ప్రజల మధ్య ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈరోజు అన్యాయం చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, వాళ్ళకు సహకరించిన వాళ్ళందరూ అధికారులతో సహా లోనగా తీసుకెళ్లాలని చెప్పి పోరాటం చేశారు. ప్రజలకి జగన్కి జరిగిన యుద్ధం పార్టీలకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన యుద్ధం కాదు. మరి ప్రజలు గెలిచారు ఇక్కడ, కాబట్టి ప్రజల ఆకాంక్షలు ఉంటాయి. ఆ ప్రజల్లో ఒకడిని నేను, నిస్సందేహంగా నష్టపోయిన వ్యక్తిని నేను, కష్టపడ్డ వ్యక్తిని నేను. నాకు సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం వాస్తవం. ప్రజలు ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? ప్రజలు నిస్సందేహంగా ఇలాంటి వాళ్ళందరినీ లోన వేయాలని చెప్పని భావిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళు దోచిన డబ్బులు తీసుకొని ప్రభుత్వానికి ఇచ్చేసి ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క కోరికల్ని కాపాడాలని కోరుకుంటున్నారు. రైట్ వెంకటేశ్వర, లాస్ట్ పాయింట్, ఎక్కువ టైం ఇవ్వరు, నేను జస్ట్ 30 seconds లో క్లోజ్ చేయండి ప్లీజ్. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులన్నీ కోర్టులో నిరూపితం కావేమోనన్న భయంతో ముందుగానే వీళ్ళు మీడియా ముందుకు వచ్చేసి అక్కడ అది చేశారు, ఇక్కడ ఏదో చేశారని చెప్పడం. కేసు పెట్టారు, కోర్టులో విచారణ జరుగుతుంది. కోర్టులో విచారణ జరిగితే వీళ్ళ ముఖాలు తెల్ల ముఖాలు అవుతాయి, బయటపడిపోతారు, నిరూపించలేకపోతారు. నిరూపించలేక రేపొద్దున మళ్ళీ వీళ్ళు ప్రజల్లోకి రాలేదు. లాస్ట్ పాయింట్ చెప్పండి. రైట్, లాస్ట్ పాయింట్ చెప్పండి. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకి ఇది ఒక ఆయుధం లాగా తయారైంది. ఎందుకంటే ఒక కేసు పెట్టిన తర్వాత అది నిరూపితం అయ్యేటప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అప్పట్లో ప్రజలు దాన్ని మర్చిపోతున్నారు. ఎవరో ఒకరు దాన్ని గుర్తు చేసేటప్పుడు దాని గురించి మాట్లాడే పరిస్థితి. దానికి సమాధానం చెప్పాలండి రైట్, వైఎస్ఆర్సీపీ మిత్రులు. ఎందుకంటే టైం లేదు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. కొత్త క్వశ్చన్ అడిగితే మళ్ళీ టైం ఎక్సీడ్ చేయలేదు. అధిపతి కానీ ఏషియన్ అడ్వకేట్ జనరల్ కానీ ఎందుకు వెళ్ళి ఇక్కడ హైదరాబాద్, ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది? విధి నిర్వహణ అధికారులు వెళ్ళడానికి వీల్లేదు, కోర్టులో తేల్చాలని ఎందుకు అనలేకపోయారు వీళ్ళు? అంటే వాళ్ళకు ఒక న్యాయం, వేరే వాళ్ళకి ఒక న్యాయమా? ఇక్కడ పొలిటికల్ పార్టీలు అంటున్నాయి, కానీ అక్కడ అధికారులు అంటున్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే అధికారులు నేరం చేశాడు, నేర నిరూపణ కాకుండా నేరం చేశాడని చంద్రబాబు నాయుడిని ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి తప్పని ఎందుకల్లా మీరు? రైట్, సుబ్బారావు గారు థ్యాంక్ యూ. అంటే టైం లేదు మనకి, యాక్చువల్ కంక్లూజన్ మీద నుంచి అనుకున్నాను. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఇంకోసారి దానికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేందర్ లత గారు, అలాగే అంగం చౌదరి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం
ఇది కక్ష సాధింపు చర్య అవునా కాదా అన్నది ఖచ్చితంగా ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే అది నిర్ణయించాల్సింది కూడా ప్రజలే. రేపొద్దున ఓటుతో దానికి సమాధానం దొరుకుతుంది అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అదే విధంగానే జరగాలని కూడా కోరుకుందాం. ఈ రోజు పరిస్థితుల్లో మాత్రం తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష నుంచి తప్పించుకోలేరు అన్న ఒక మెసేజ్ అయితే అందరికీ పోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అది కోర్టులో అదే స్థాయిలో అంతే కఠినంగా నిర్ణయించాలి. అవి జరగాలని కోరుకుందాం. ఇది వాళ్ళ షో. రేపటి షో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.